మీలోగానే కనపడుతుందండి, అందరిలోకి పోయింది. లేదు, చాలా మిస్టేక్ చేశారు, అందరికీ మిస్టేక్ లేదన్నా. మరి సాక్షాత్ శంకర స్వరూపులైనటువంటి విజయేంద్ర సరస్వతి వారి సమక్షంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నాను. కానీ అమ్మవారిని మరి షూట్ చేయడానికి అవకాశం లేదు. అమ్మవారిని ఫోటోగ్రఫీలో తీసుకోవడానికి వీలు కాదు. కానీ అమ్మవారి పూజ జరిగేటప్పుడు కొన్ని ఫ్లాష్ లైట్లు అడగడం జరిగింది. అందరి దృష్టి అమ్మవారి మీద ఉంది. కొంతమంది మాత్రం అమ్మవారి ఫోటోలు తీయడం జరిగింది, వీడియో తీయడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పండితులు గమనించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కోరడం జరిగింది. నేను ఒక విషయం మీ అందరి ద్వారా ఈరోజు ఎవరైనా అటువంటి పొరపాటు చేసిన వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు పొరపాటుని చేసి ఉన్నా అది కానీ మీ ఫోన్లో నుంచి మీ మొబైల్లో నుంచి బయటికి అది మళ్ళీ మార్పు కానీ జరిగితే దానికి మీరు శిక్షార్హులు అవుతారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైనటువంటి కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ విజయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణ హస్తాలతో ఈరోజు ఈ కలశాభిషేకాన్ని జరిపించుకోవడం జరిగింది. 6, 7 తారీఖుల్లో అన్ని రకాల పూజలు చేసి ఈరోజు పూర్ణాహుతిని గావించి 9 గంటలకు పూర్ణాహుతి అయిపోతే 9:34 నిమిషాలకి ఇవాళ స్వర్ణ శోభితమైనటువంటి కలశాభిషేకానికి ఇవాళ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిపించుకోవడం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరపడం అనేది ఇది మన ఆచారం, ఆగమ శాస్త్ర భాగం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమ శాస్త్రానికి, సనాతన ధర్మాలకు, ఆచారాలకు పెద్ద మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రకీలాద్రిపై పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. ఓకేనా? పరమ పవిత్రమైనటువంటి కుంభాభిషేకం ఈరోజు ఇక్కడ నిర్వహించబడడం ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలతో, వారందరి యొక్క ఆదేశాలతో ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరపడానికి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క పాలకవర్గం చైర్మన్ గారు ఈరోజు విజయేంద్ర సరస్వతి స్వామి వారి కరకమలములతో మరి ఈనాడు కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురములకు అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదుల సముద్రోదశకముల కుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి ఈరోజు అనుగ్రహ భాషణం కూడా, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమంతా పాల్గొని సకల మానవాళికి శుభకరమైనటువంటి ఆశీస్సులు అందించమని చెప్పి స్వామివారి ద్వారా అమ్మవారికి కూడా కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేది ఇవాటి అందరి యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్వామివారి ఇవాళ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర దాదాపు 2 గంటల పాటు వారు ప్రత్యేక పూజలు అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజల అనంతరం
సందర్భంలో నేను ప్రతి ఒక్కరికి మనవి చేసేది, ఇది మన కార్యక్రమం, మన పండుగ, మనం చేసుకునేటువంటి శుభకార్యం. అందరూ కలిసి రండి, అందరూ సహకరించండి, ఒకరికొకరు తోడుగా ఉండి ఈ విజయోత్సవంలో విజయ పరంపరగా దీన్ని కొనసాగించండి అని చెప్పి నేను ప్రతి భక్తుల్ని మరి వాళ్ళకు. అదేవిధంగా ఈరోజు ఆలయం పరిపాలన విభాగం నుంచి పాలకులు కానీ అధికారులు కానీ యథావిధిగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో కానీ ఇతర ఉత్సవాలు కానీ మరి దేవీ నవరాత్రుల్లో చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈనాడు వచ్చే భక్తులకి అందరికీ అదే విధంగా ఈరోజు కూడా సపర్యలు సేవలు అందించడం జరుగుతుంది ఆలయ పాలకవర్గం అధికారుల ద్వారా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఇవాళ ఏదైతే మనం ముందు నుంచి అనుకున్నామో అదేవిధంగా తొలి రోజున 60,000 మంది భక్తులు రావడం జరిగింది. రెండవ రోజున కూడా 60 నుంచి 70,000 మంది భక్తులు అమ్మవారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇవాళ కలశాభిషేకం రోజున 1,00,000 మంది పైన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, అలాగే విజయేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి కూడా అంచనాలు వేసి అధికారులు దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మీడియా మిత్రులందరినీ కూడా పూర్తిగా సహకరించి వైభవోపేతంగా జరుగుతున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని మీరు కూడా వీక్షించి మరి అందరికి కూడా చూపించే విధంగా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ చివరిగా ఒక్క విషయం ఇక్కడ మీ అందరి ద్వారా చెప్పాల్సిన, ఎక్కడ కూడా సెల్ ఫోన్లలో కానీ